హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవళిక క్వెస్ట్. ఈరోజు మనం ఆయిల్ లేకుండా ఏమైనా స్నాక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో ఈరోజు రైజిన్స్ ప్రిపేర్ చేద్దాం. కిస్మిస్ తెలుసు కదా, మన అన్నిటిలో వాడతాము ఎక్కువ. ఫస్ట్ కిస్మిస్ ప్రిపేర్ చేయాలంటే గ్రేప్స్ బాగా వాష్ చేసి అందులో మంచిగా అన్నీ తీసుకొని ఒక ఇడ్లీ పాత్రలోని పెట్టాలి. ఇడ్లీ అయితే మనం ఎలా అయితే పెడతామో అలానే ఇడ్లీ పాత్రలో పెట్టి ఒక లోటా వాటర్, అంటే ఒక పెద్ద గ్లాస్ నిండా అనుకోండి, అంత వాటర్ అందులో వేసి అవి బాయిల్ చేయాలి ఒక 20 minutes. బాయిల్ చేసిన తర్వాత అవన్నీ తీసి ఒక క్లాత్ మీద ఎండలో ఎండబెట్టడమే అండి. చూస్తున్నారు కదా మా పాప ఎండబెడుతుంది. అలానే డ్రై చేయాలి మొత్తం అవన్నీనా. డ్రై చేసిన తర్వాత నేను ఒక 2-3 days వరకు డ్రై చేశానండి. 1 day అంతా ఎండబెట్టిన తర్వాత చూడండి, ఒకవైపు అంతా బాగానే డ్రై అయ్యాయి, కానీ ఆపోజిట్ వైపు మాత్రం తడిగా ఉన్నాయి. సో నేను ఇంకా అవన్నీ రివర్స్ చేసి తడిగా ఉన్న వైపు అంతా పెట్టాను, మీద వైపు పెట్టేసి అవన్నీ ఉంచాను. ఒక నెక్స్ట్ డే వరకు మళ్ళీ అలానే డ్రై చేసి ఉంచాను. అప్పటికి కొంచెం బాగానే అయిపోయాయండి. సో ఈ గ్రేప్స్ అనేవి మనం పెట్టడానికి తినడానికి బాగానే ఉంటుంది, కాకపోతే కెమికల్స్ చాలా ఎక్కువ వాడతారండి గ్రేప్స్కి. ఆ కెమికల్స్ మనం తినడం కన్నా పిల్లలు పెట్టడం కన్నా ఈ మెథడ్ చాలా బెటర్ అండి. 2 days డ్రై చేసిన తర్వాత కిస్మిస్ చూడండి ఎంత బాగా డ్రై అయ్యాయో. టేస్ట్ కూడా బాగానే ఉన్నాయండి. సేమ్ ఎగ్జాక్ట్గా ఆర్టిఫిషియల్ అలా కాకుండా టేస్ట్ కూడా బాగున్నాయి. సో నేను తయారు చేసిన కిస్మిస్ ఇది ఎలా ఉందో మీరు చెప్పండి. ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను, ఏమైనా మిస్టేక్స్ ఉంటే సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.